హాయ్ అండి. రీసెంట్గా మన మెయిన్ క్యాంపస్ సెంట్రల్ ఆఫీస్లో ఉన్నటువంటి అడ్మిషన్స్ రష్ యొక్క వీడియో అండి. ఎందుకు ఈ వీడియో మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసామో చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రజెంట్లీ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్కి సిఎఫ్ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్కి అడ్మిషన్స్ జరుగుతున్నాయండి. సెప్టెంబర్ 2025 అటెంప్ట్ అండ్ జనవరి 2026 అటెంప్ట్. సెంట్రల్ ఆఫీస్ గుంటూరే కాదండి, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు, తిరుపతి అన్ని బ్రాంచెస్లో అడ్మిషన్స్ లాస్ట్ ఇయర్ కంటే చాలా బాగున్నాయి. థ్యాంక్స్ టు అవర్ ఓల్డ్ స్టూడెంట్స్. మెజారిటీ అడ్మిషన్స్ మా ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ ఓల్డ్ పేరెంట్స్ యొక్క రెఫరెన్సెస్ జరుగుతున్నాయి. ఇది కాకుండా రీసెంట్గా 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాసినటువంటి స్టూడెంట్స్ కూడా ఈ కోర్సెస్ గురించి ఎంక్వైరీస్కి, అడ్మిషన్ గురించి ఎంక్వైరీస్కి రావటం జరుగుతుందండి. 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్కి మాస్టర్ మైండ్స్లో ఉన్నటువంటి వివిధ కోర్సులు ఏంటి, ఆప్షన్స్ ఏంటో చెప్తున్నాను. ఒకటి ఎంఈసీ, ఓన్లీ ఎంఈసీ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఓన్లీ సిఈసీ. నెక్స్ట్ వన్ ఎంఈసీతో పాటు సిఎఫ్ ఫౌండేషన్, ఇదొక ఆప్షన్ అండి. సిఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషన్, ఇదొక ఆప్షన్. అండ్ లాస్ట్ ఆప్షన్, మాకు సిఏ, సిఎంఏ లాంటి కోర్సులు వద్దు, ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులు కూడా వద్దు, 10th అయిపోగానే మేము లా లేదా మేనేజ్మెంట్ ఓరియంటేషన్ కోర్సులు చేస్తామనే వాళ్ళకి ఎంఈసీ ప్రో, సిఈసీ ప్రో అడ్మిషన్స్ జరుగుతుంది. ఈ ఎంఈసీ ప్రో, సిఈసీ ప్రో చేసిన వాళ్ళంటే 10th అయిపోగానే అడ్మిషన్ తీసుకుంటాం. ఇంటర్ కంప్లీట్ అయిపోగానే వీళ్ళు లా లేదా మేనేజ్మెంట్ కోర్సెస్ కంటిన్యూ చేసుకునే అవకాశం కలుగుతుంది. సో చివరిగా నేను ఒకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, లోకల్, నేను గుంటూరు క్యాంపస్ గురించి చెప్తున్నాను. లోకల్ వాళ్ళైతే దయచేసి 12 ముందే అడ్మిషన్ ప్రాసెస్ కోసం రండి, త్వరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. నాన్ లోకల్ వాళ్ళైతే 12 తర్వాత మాత్రమే అడ్మిషన్ ప్రాసెస్కి రండి. అప్పుడు దాకా మీరు ముందే వస్తే కనుక మీకు వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది. 12 తర్వాత వస్తే మీరు త్వరగా కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. సో పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, స్టాఫ్కి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలలో, ఐ రిపీట్ అండి, గత 5 సంవత్సరాలలో మార్చ్ 31 లోపల ఎప్పుడు మాకు 1000 అడ్మిషన్స్ క్రాస్ అవ్వలేదండి. ఈసారి మాత్రమే మాకు మార్చ్ 31 లోపలే 1000 అడ్మిషన్స్ క్రాస్ అయినాయి. సో అందరికి కూడా మరొక్కసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను.